అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అరోరా యూనివర్సిటీ. నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్, దాంతోపాటు మోస్ట్ అడ్వాన్స్డ్ ఫ్యాకల్టీ, స్కూల్ ఆఫ్ లా అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఇక్కడ ఎగ్జామ్స్ అనేవి ఉండవు. మరి యూనివర్సిటీ హైలైట్స్ ఏంటి, స్టూడెంట్స్ కి ఏ విధంగా ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి తెలుసుకుందాం. ఒక రెండు ప్రొఫెషన్స్ వాళ్ళకైతే రెండు చేతులు ఎట్టి నమస్కారం పెట్టాలనిపిస్తూ ఉంటుంది. అసలు వాళ్ళది బ్రెయినా, మైండా, లేకపోతే మ్యూజియంలో పెట్టే ఒక ఆర్ట్ పీసా నాకు అర్థం కాదు. అందులో ఒకటి మెడిసిన్, చాలా టఫ్ అని ఫీల్ అవుతూ ఉంటాను నేను, నా పర్సనల్ ఒపీనియన్. రెండు లా. ఎందుకంటే మన లీగల్ సిస్టంలో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, వాటిట్లోంచి ఆ లాలో ఆ సబ్ యాక్ట్ అవన్నీ గుర్తుపెట్టుకోవడం అంటే చాలా టఫ్ అనిపిస్తూ ఉంటుంది. సో హ్యూజ్ రెస్పెక్ట్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. అండ్ ఈ కాన్సెప్ట్లో మన అరోరా డీమ్డ్ యూనివర్సిటీలో ఎస్పెషల్లీ స్కూల్ ఆఫ్ లాకి సంబంధించి ఇక్కడ కరిక్యులం ఎలా ఉంటుంది అండ్ ఇక్కడ అంత టఫ్ స్టడీని ఎంత ఈజీగా ఎలా సింప్లిఫై చేస్తారో, బికాజ్ వీ హెవ్ బిన్ అండర్స్టాండింగ్ దట్ ఇక్కడ ఎగ్జామినేషన్ రెగ్యులర్ వ్యవస్థకి ఫుల్ స్టాప్ పెడుతూ ఇక్కడ చాలా ఇన్నోవేటివ్గా ఫన్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది ప్లాన్ చేస్తారు అని. మరి అది లాకి కూడా అప్లై చేస్తామా? సో హౌ డస్ దిస్ ఆల్ వర్క్ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు స్కూల్ ఆఫ్ లా ప్రొఫెసర్ విక్రాంత్ గారు ఉన్నారు. లెట్స్ గెట్ కనెక్టెడ్ టు దెమ్. హలో విక్రాంత్ గారు, నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? చెప్పండి విక్రాంత్ గారు. నేను చాలా బాగున్నాను, చక్కగా ఉన్నాను, థ్యాంక్ యూ. విక్రాంత్ గారు చెప్పండి, ఇక్కడ మనకి అరోరా యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ లా స్పెషల్గా వాట్ డూ వి డీల్ అబౌట్, మన కరిక్యులం ఎలా ఉంటుంది అండ్ మన యూఎస్పీ ఏంటి? మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్ ఆఫ్ లాని ఇక్కడ 2023 నుంచి ఇంట్రడ్యూస్ చేశారు. సో 2023, 2024, 2025. సో ఇప్పుడు ప్రస్తుతానికి 3 బ్యాచ్లు రన్ అవుతున్నాయండి ఇక్కడ ఎల్ఎల్బిలో. బిఏఎల్ఎల్బి అనేది 5 year ఇంటిగ్రేటెడ్ కోర్స్. సో బేసికల్లీ బిఏఎల్ఎల్బి ఒక స్టూడెంట్ అనే వాళ్ళు ఇంటర్మీడియట్ అయిపోగానే జాయిన్ అవ్వచ్చు. అదే ఎల్ఎల్బి కోర్స్ అయితే ఏదో ఒక డిగ్రీ చేసి ఉండాలి. సో ఈ 2 విధాలుగా మనకు అడ్మిషన్ దొరుకుతుంది అరోరా యూనివర్సిటీలో. మన కరిక్యులం ఎలా అంటే 10 weeks క్లాసెస్ జరుగుతాయి, 1 week అసెస్మెంట్ అండ్ ఒక 1 week ఆఫ్ బ్రేక్. ఈ బ్రేక్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక స్టూడెంట్ 10 weeks ఆఫ్ క్లాసెస్, రిగరస్ క్లాసెస్, అసైన్మెంట్స్ అన్నీ సబ్మిట్ చేశాక ఒక షార్ట్ బ్రేక్ దొరుకుతుంది. సో దట్ వాళ్ళు రిఫ్రెష్ అయ్యి దే కెన్ కమ్ బ్యాక్ టు ద క్లాసెస్ విచ్ విల్ స్టార్ట్ ఇన్ ద నెక్స్ట్ టర్మ్. సో ఒక ఇయర్లో 4 terms ఉంటాయండి. ఈ 4 termsలో ఏంటంటే 3 terms అనేవి క్లాస్ రూమ్ టీచింగ్ జరుగుతుంది. 4th termలో మనకి ఇంటర్న్షిప్కి వెళ్తారు. సో ఈ 3 terms కూడా మనకి ఎవాల్యుయేషన్ అనేది ఎలా జరుగుతుంది అంటే త్రూ అవుట్ దీస్ 10 weeks జరుగుతుంది. అంటే క్విజెస్ కండక్ట్ చేస్తాం, ఆన్లైన్ క్విజెస్ కండక్ట్ చేస్తాం, ఆన్లైన్లో అసైన్మెంట్స్, ఎవాల్యుయేషన్ జరుగుతుంది, ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తారు, దాని మీద ప్రజెంటేషన్స్ జరుగుతాయి. సో ఈ సిస్టమ్ వల్ల స్టూడెంట్కి అడ్వాంటేజ్ ఏంటి అంటే స్టూడెంట్కి కంటిన్యూస్గా దే విల్ బీ ఎంగేజ్డ్ ఇన్ క్లాస్ రూమ్ డిస్కషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ వాళ్ళు క్లాసెస్ వింటేనే ఆ అసైన్మెంట్స్ వాళ్ళు కంప్లీట్గా ప్రాపర్గా కంప్లీట్ చేయగలరు. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అ వెరీ బెనిఫిషియల్ థింగ్ విచ్ అదర్ యూనివర్సిటీస్ ఆర్ నాట్ ఆఫరింగ్. అంటే మిగిలిన యూనివర్సిటీ ఎవాల్యుయేషన్ ప్యాటర్న్ ఆర్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే దే విల్ రైట్ 1 exam మిడ్ సెమిస్టర్ ఉంటుంది, మిడ్ సెమిస్టర్ అయిపోయాక ఎండ్ సెమిస్టర్ ఒక ఎగ్జామ్ జరుగుతుంది. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ప్యాటర్న్ దే ఫాలో. ఇక్కడ ఏంటంటే మనం స్టూడెంట్ని యాక్టివ్గా ఇన్వాల్వ్ చేస్తున్నాం. సో యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ వల్ల స్టూడెంట్ అనేవాడు దే విల్ క్లాసెస్కి ఓన్లీ వచ్చి వెళ్ళిపోయామా అన్నట్లు ఆ తీరు ఉండదు. ఇక్కడ క్లాసెస్కి వచ్చామా, మనం ఏం నేర్చుకున్నాం, అది నేర్చుకున్నది మనం గుర్తుంటుందా లేదా, ఒకవేళ గుర్తు లేకపోతే ఫ్యాకల్టీని అప్రోచ్ అవ్వచ్చు, ఏం చేయాలి అనేది వీ విల్ డిస్కస్ అట్లా. సో బేసికల్గా ఇక్కడ కరిక్యులం డిజైన్ చేసే విధానమే చాలా కొత్తగా ఉంటుంది. మిగిలిన బ్రాంచెస్ వాళ్ళతో కూడా మాట్లాడినప్పుడు మాకు అదే అనిపించింది. అయితే ఒక్క పాయింట్ చెప్పండి, బికాజ్ మీరు 2023లోనే ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి ఒక స్టూడెంట్ జాయిన్ అయ్యేటప్పుడు కాలేజ్లో మనకి ప్లేస్మెంట్ బాగా ఇస్తారు వీళ్ళు అని ఒక నమ్మకం ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు మీరు కొత్తగా స్టార్ట్ చేసినటువంటి యూనివర్సిటీ కాబట్టి స్కూల్ ఆఫ్ లా అనేది మీకు ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఎలా ఉండబోతున్నాయి, ఒక స్టూడెంట్కి అష్యూరెన్స్ ఇచ్చే పాయింట్ ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే ప్లేస్మెంట్స్ పరంగా క్లారిటీ, ఒక చిన్న క్లారిటీ నా తరఫు నుండి ఏంటంటే ఈ యూనివర్సిటీ అనేది సీనియర్ అడ్వకేట్స్తో కానీ లేదా ఫర్మ్స్ ఉంటాయండి, వాళ్ళతో కొంచెం టైఅప్స్ అయి ఉన్నాయి. సో స్టూడెంట్ పాస్ అవుట్ అయ్యేటప్పుడు దే విల్ బి పుట్ త్రూ ద ప్లేస్మెంట్ ప్రొసీజర్. ఆ ప్లేస్మెంట్ ప్రొసీజర్ ద్వారా వీ విల్ ప్లేస్ దమ్ ఇన్ ఎనీ ఇన్స్టిట్యూషన్, ఇన్ ఎనీ ఫర్మ్ ఆర్ బిఫోర్ అ సీనియర్ అడ్వకేట్. సో యూజువల్గా ఇక్కడ అసలు ఇప్పుడు లా చేయాల్సిన అవసరం ఏంటి అంటే మన దేశంలో కానీ అంతర్జాతీయంగా కానీ నేరం అనేది జరగటం ఎక్కువైపోయిందండి. ఇంతకుముందు
నేరం అనేది ఓన్లీ ఫిజికల్గా జరిగేది. ఇప్పుడు సైబర్ స్పేస్లోకి ఎంటర్ అయింది. అంటే ఇప్పుడు మనం ఈ వీడియో రికార్డ్ అవుతుంది. ఈ వీడియో రికార్డ్ అయ్యి బయటికి వెళ్ళాక దాన్ని ఎవరైనా ఎలాగైనా వాడచ్చు, రైట్? అంటే ఏఐ సహాయం ద్వారా ఏఐని ఎలా కంట్రోల్ చేయాలి, ఏఐని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలనేది కూడా ఈ లా స్కూల్లో వాళ్ళకి నేర్పించబడుతుంది త్రూ డిఫరెంట్ కోర్సెస్. సో బయటికి వెళ్ళినప్పుడు సైబర్ క్రైమ్, ఈ మధ్య ఫోన్ చేస్తే ఎవరైనా మనకి భయపడుతున్నాం, అంటే వాళ్ళు ఏ స్కామ్ చేస్తారో అని. సో అలాంటి అవేర్నెస్ కూడా వీ విల్ క్రియేట్. అండ్ లా ఇప్పుడు ఫర్ దీస్ రీజన్స్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. గాట్ ఇట్, అగ్రీడ్. సో బేసికల్గా ప్లేస్మెంట్స్కి సంబంధించి మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సీనియర్ అడ్వకేట్స్ దగ్గర కానీ లేకపోతే కొన్ని ఫర్మ్స్తో కానీ మీకున్న టైఅప్స్ అండ్ కొలాబరేషన్స్ వల్ల స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ ఇస్తారు, ఇవ్వగలరు అని చెప్తున్నారు ఇప్పటిదాకా. అండ్ బిఏఎల్ఎల్బి ఇది ఒక జాయింట్ ప్రోగ్రామ్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక స్టూడెంట్ కెరియర్ ఎట్లా ఉండబోతుందండి? ఇప్పుడు ఎల్ఎల్బి ప్రోగ్రామ్ నుంచి స్టూడెంట్స్ 3 years కోర్స్ నుంచి ఎలా అయితే పాస్ అవుట్ అవ్వగానే ప్లేస్మెంట్స్ వస్తాయో, సేమ్ బిఏఎల్ఎల్బి కూడా అంతే మేడం. ఏదర్ దే కెన్ జాయిన్ ఎనీ లా ఫర్మ్ ఆర్ ఒక సీనియర్ అడ్వకేట్ కింద జాయిన్ అవ్వచ్చు. ఆర్ మ్యామ్ లా అనేది ఇట్స్ అన్ అడిషనల్ డిగ్రీ, అంటే ఆల్రెడీ ఒక డిగ్రీ చేసిన వాళ్ళకి. సో వాళ్ళు లా ఫీల్డ్లో పర్స్యూ అవ్వచ్చు, లేదా వాళ్ళు అంతకుముందు చేసిన గ్రాడ్యుయేషన్ కోర్స్ ఉంటుంది కదా, అయితే దాని నుంచి అనేది ఏదైనా పర్స్యూ అవ్వచ్చు. యూజువల్గా బిజినెస్ మేనేజ్మెంట్ చేసి లా చేసే వాళ్ళు కార్పొరేట్ ఫర్మ్స్ వైపు వెళ్తారు. సో కార్పొరేట్ ఫర్మ్స్లో వాళ్ళకి ఫెచ్చింగ్ ఎక్కువ ఉంటుంది. అండ్ బిఏఎల్ఎల్బి చేసిన వాళ్ళకి యూజువల్గా వాళ్ళకు కూడా ఫర్మ్స్లో దే హ్యావ్ ఎనఫ్ ఆపర్చునిటీస్. అండ్ తొందరలో వీఆర్ లుకింగ్ ఇంటూ ఎక్స్పాండింగ్ ఇంటూ బీబీఏఎల్ఎల్బి ఆల్సో. అంటే ఇప్పుడు బిఏఎల్ఎల్బి లేదు, బిఏఎల్ఎల్బి ఉంది మేడం. బీబీఏఎల్ఎల్బి, బీబీఏ అంటే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ తో పాటు ఎల్ఎల్బి లా. ఎస్ మేడం. నైస్, సూపర్. సో స్టూడెంట్స్ హూ ఆర్ ఆస్పైరింగ్ టు బికమ్ లాయర్స్, వాళ్ళు ఎందుకు అరోరా సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడికి రావాలి అని అంటే ఏం చెప్తారు సార్? ఆన్ వన్ పాయింట్ దే కెన్ కమ్ హియర్. వన్ పాయింట్ ఏంటంటే క్లాస్ రూమ్ ఇంటరాక్షన్స్ అండ్ థరో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్. అంటే వీఆర్ నాట్ అన్ ఇన్స్టిట్యూషన్ వేర్ వీ విల్ నాట్ గో త్రూ ద స్టూడెంట్ ఎవాల్యుయేషన్ ఓన్లీ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెమిస్టర్. మేము టర్మ్ త్రూ అవుట్ ఎవాల్యుయేషన్ జరుగుతుంది. సో దట్ వీల్ ఆల్సో చెక్ స్టూడెంట్ ఎక్కడ ల్యాక్ అవుతున్నాడు. ఈ యూనివర్సిటీ యొక్క లక్ష్యం ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ని we want them to be able to serve to the society in any manner. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే అండి, అరోరా యూనివర్సిటీలో చాలామంది డిఫరెంట్ స్కూల్స్ డీన్స్, హెచ్ఓడీస్ మనం మాట్లాడుతున్నాం, వాళ్ళందరూ చెప్పేదే ఎస్పెషల్లీ లాలో కూడా అంటే మనం ఏదైతే చాలా కాంప్లికేటెడ్ కష్టం అని అనుకున్నామో అట్లా కాకుండా 6 monthsకి ఒకసారి వచ్చేటటువంటి ఇవాల్యుయేషన్ సిస్టమ్ కాకుండా ఎవ్రీ డే ద స్టూడెంట్ ఇస్ మేడ్ క్లియర్ దట్ హీ ఆర్ షీ అండర్స్టాండ్స్ ది సబ్జెక్ట్ అసెస్మెంట్ పాస్ అయిన తర్వాత, సో దట్ గివ్స్ హిమ్ ఇంట్రెస్ట్ టు ఫోకస్ ఆన్ ద నెక్స్ట్ డేస్ క్లాస్. అండ్ దాని నుంచి ఇవాల్యుయేషన్ మాట్లాడుకుంటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. దిస్ ఇస్ ది యునీక్ సెల్లింగ్ పాయింట్ ఆఫ్ అరోరా యూనివర్సిటీ. అది కాకుండా యాజ్ వీ హెవ్ బిన్ డిస్కస్డ్, ఇప్పుడు కొత్తగా లాంచ్ చేయబోతున్నారు బీబీఏలో కూడా ఎల్ఎల్బిని జాయిన్ చేసి దే ఆర్ ప్లానింగ్ టు ఇంట్రడ్యూస్. ఇప్పటి వరకు మనకి బిఏఎల్ఎల్బి ఇస్ బిన్ ఆఫర్డ్ బై అరోరా, ఇప్పుడు బీబీఏలో కూడా ఎల్ఎల్బి కోర్స్ని తీసుకురాబోతున్నారు. దిస్ ఇస్ ద సెకండ్ టేక్ అవే. అండ్ ద థర్డ్ పాయింట్ బీయింగ్ ప్లేస్మెంట్స్. 2023లోనే కదా ఇది స్టార్ట్ అయింది అని మీరు డౌట్ చేయాల్సిన అవసరం లేదు. సీనియర్ అడ్వకేట్స్ దగ్గర నుంచి కొన్ని ఎగ్జిస్టింగ్ లీగల్ ఫర్మ్స్లో కూడా ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ పిల్లలకి పుష్కలంగా ఉండబోతున్నాయి. సో ఆల్ దట్ వాట్ యు వాంటెడ్ టు నో అబౌట్ ది School of Law at Aurora University is this. Thank you so much, sir. Thank you.